ప్రారంభానికి ముందే నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ముప్పు గ్రామాల నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ 3వ విడతలో భాగంగా నిర్వాసితులకు 226 కోట్ల విలువైన చెక్కులను అందించారు సీఎం. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని, నదుల అనుసంధానం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. గత పాలకులు నిర్వాసితులను పట్టించుకోలేదని, వరద నీటిలో ప్రజలు మునిగిపోతున్నా నిర్లక్ష్యంగా వదిలేశారన్నారు. ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వాసితుల ఖాతాల్లో 226 కోట్లు జమ చేస్తున్నామన్నారు. ఇక వచ్చే ఉగాది తర్వాత 2 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయి మన అందరి కళ సాకారం అవుతుందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నదని నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు మళ్లీ కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26,149 మంది నిర్వాసితులకు మొత్తం 1943.53 కోట్లను చెల్లించామన్నారు. ప్రాజెక్టు 2 దశలుగా నిర్మితమవుతోందని, తొలి దశలో 38,068 మంది నిర్వాసితులు ఉన్నారని, 75 నిర్వాసిత కాలనీల్లో ఇప్పటికే 26 పూర్తయ్యాయని, ఇంకా 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. 2026 డిసెంబర్ నాటికి వీటి నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఇంకా 3,500 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.